డాక్టర్ ఇందాక టాకింగ్ అబౌట్ పిఆర్‌పి ప్రొసీజర్‌లో యాహ్! భాగంగా సో, అసలు పిఆర్‌పి అంటే ఏంటి అన్నది నౌ లెట్స్ టాక్ ఇన్ డీటెయిల్. అండ్ అలానే దాని యూజెస్ ఎలా ఉంటాయి? సో పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లడ్ శాంపిల్ తీసుకున్నాను రిపోర్ట్. దాంట్లో ప్లేట్లెట్ కౌంట్స్ వస్తే 2,00,000 to 3,00,000 యావరేజ్‌గా ఉంటుంది. సో దీన్నే మనము ఒక 20-30 ఎంఎల్ బ్లడ్ తీసుకొని దాన్ని మనము ప్రాసెసింగ్ చేయాలి. సెంట్రిఫిగేషన్ అంటాం. ఈ సెంట్రిఫిగేట్ చేసినప్పుడు దాన్ని ఆల్మోస్ట్ 5 టైమ్స్‌గా మల్టిప్లై అవుతుందన్నమాట. అంత కాన్సంట్రేట్‌గా ఉంటుంది. సో దాన్నే ప్లేట్లెట్ రిచ్ ఇన్ ప్లాస్మా. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ గానీ, వైట్ బ్లడ్ సెల్స్ అన్నీ తీసేసి ప్లాస్మాలోంచి ఓన్లీ ప్లేట్లెట్స్ మాత్రమే ఫిల్టర్ చేసుకునే పద్ధతి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. దీంట్లో ప్లేట్లెట్‌లో గ్రాన్యూల్స్ ఉంటాయి. సో ఈ గ్రాన్యూల్స్ ఎప్పుడైనా యాక్టివేట్ చేసి రిలీజ్ అయితే దాంట్లోకి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే సెల్స్ ఉంటాయన్నమాట. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అవి ఏం చేస్తాయంటే సెల్ సిగ్నలింగ్ చేస్తూ ఉంటాయి. సో ఎక్కడైతే డ్యామేజ్ సైట్ ఉందో అక్కడ మనం పిఆర్పి గనుక ఇంజెక్షన్ చేస్తే దాన్ని మళ్ళీ హీలింగ్ చేసే కెపాసిటీ ఆ సైట్‌కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్లీ మనకి తెలిసిందంటే హెయిర్ రీగ్రోత్‌కి బాగా యూజ్ చేస్తూ ఉంటాం. సో దీంట్లో ఏంటి డార్మెంట్ హెయిర్ గానీ ఆర్ బేబీ హెయిర్ అంటాము. డ్యామేజ్ హెయిర్ ఏదైతే ఉందో అక్కడ ఆ స్కాల్ప్‌లో గనుక ఆ సైట్‌లో ఇంజెక్షన్ చేస్తే అక్కడ హెయిర్ గ్రోత్ చాలా బావుంటుంది. సో అదే మనకి ప్రిన్సిపల్ పెయిన్ మేనేజ్‌మెంట్‌లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్రికెటర్స్ ఉంటారు. వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు. వాళ్ళకి షోల్డర్ పెయిన్ చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తుంటుంది. షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళకి రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ అని బాగా వింటూనే ఉంటాం. టెండినోపతీస్ అంటాం. సో వీళ్ళకి కూడా టెండాన్ ఇంజ్యూరీ అయిన చోట మనకి పిఆర్పి గనక ఇంజెక్షన్ చేస్తే ఆ టెండాన్ మళ్ళీ హీల్ అయిపోతుంది. సో ఇలాంటి వండర్‌ఫుల్ ప్రాపర్టీస్ పిఆర్పిలో ఉంటాయి. సో అదే ప్రాపర్టీ మనం మోకాళ్ళ అరుగుదల కూడా వాడుతున్నాం. సో కార్టిలేజ్ ఏదైతే డ్యామేజ్ ఉందో అంటే 100% కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి ఆల్మోస్ట్ స్టేజ్ 4లో ఉంటే అంతగా యూజ్ ఉండదు. స్టేజ్ 3 ఆర్ 3-4 వరకు కొంతవరకు పెయిన్ కూడా తగ్గిస్తుంది. జాయింట్‌లో ఉన్న కార్టిలేజ్‌కి హెల్తీ చేస్తుంది. సైనోవియంకి మంచి న్యూట్రిషన్ ఇస్తుంది. సో ఓవరాల్‌గా జాయింట్‌ని హెల్తీగా ఉంచడంతో పాటు లోపల ఉన్న ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. కార్టిలేజ్‌ని ఏదైతే డ్యామేజ్ పార్ట్ ఉందో దాన్ని మళ్ళీ హీల్ చేసే గుణం కూడా ఉంటుంది. సో ఇలాగ పెయిన్ మేనేజ్‌మెంట్‌లో పిఆర్పి టాప్ టు బాటమ్ ఎనీవేర్ వి కెన్ యూజ్. బట్ అవగాహన ఉండాలి ప్రజలకి. అంటే పిఆర్పి అంటే చాలామంది ఏమనుకుంటారు పిఆర్పి జస్ట్ అదే ఇంజెక్షన్ అలా అనుకుంటారు కానీ ఇది మీ సొంత బ్లడ్‌లోంచి చేసుకునే పద్ధతనమాట. మీ బ్లడ్ ఎఫికసీ బట్టి ఆర్ మీ బ్లడ్‌లో ఉన్న ప్లేట్లెట్ కౌంట్స్ బట్టి ఆర్ మీ బ్లడ్‌లో ప్లేట్లెట్స్‌లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ కెపాసిటీ బట్టి, సెల్ సిగ్నలింగ్ కెపాసిటీ బట్టి అండ్ పిఆర్పి తయారు చేసే విధానం కూడా ఇంపార్టెంట్. కరెక్ట్ టైప్ ఆఫ్ శాంప్లింగ్ తీసుకోవడం, ఇన్ఫెక్షన్ లేకుండా అసెప్టిక్ ప్రికాషన్స్ తీసుకోవడం అండ్ సరైన మెషిన్స్ గానీ, ఎక్విప్‌మెంట్స్ వాడడం. సో ఇవన్నీ పరిగణలో తీసుకుంటే దాని రిజల్ట్స్ అనేది వేరియింగ్ అవుతా ఉంటాయి. సో కొంతమందికి ఆల్మోస్ట్ 70-80% వాళ్ళకి పెయిన్ పిఆర్పి ద్వారా తగ్గిపోతుంది. కొంతమంది 30% వరకు తగ్గొచ్చు. కొంతమందికి అసలు తగ్గకపోవచ్చు. సో ఇవన్నీ ఇండివిడ్యువల్ బట్టి ఉంటుంది. మనం చేసే మెకానిజం బట్టి ఆర్ డిరైవ్ చేసిన ప్లేట్లెట్ క్వాంటిఫికేషన్ బట్టి పిఆర్పి రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఓకే. అండ్ డాక్టర్ అసలు ఏదైనా టిప్స్ చెప్తారా? ఈ ఐటీ వాళ్ళకి కావచ్చు, లేదా ఫీమేల్స్ అబౌవ్ 30 పోస్ట్ మెనోపాజ్ ఫేజ్‌లో ఉండేటటువంటి వుమెన్స్‌కి కావచ్చు. సో యాహ్! వీళ్ళకి ఎనీ టిప్స్? యెస్. సో ఈ యంగ్ అడల్ట్స్ అండ్ వాళ్ళ ఎస్పెషల్లీ వాళ్ళు ఐటీలో బాగా ఎంప్లాయీస్ ఉంటారు. సో వీళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్మోస్ట్ 70% మంది ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే ఉంటారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఐటీ పీపుల్‌లో చాలా మంది చేస్తూనే ఉంటారు. సో వీళ్ళు ఇంట్లో ఎర్గనామిక్ చైర్ పెట్టుకోవాలి. అండ్ ఎవ్రీ 40 మినిట్స్‌కి 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని వాక్ చేయాలి. కంటిన్యూయస్ సిట్టింగ్ ఆర్ ప్రొలాంగ్ సిట్టింగ్ పొజిషన్ వల్ల వాళ్ళకి డిస్క్‌లో ప్రెషర్ ఎక్కువ అయిపోవడం. సో దానివల్ల డిస్క్‌లో అరుగుదల రావడం, డిస్క్ డ్యామేజ్ అవ్వడం, డిస్క్ బల్జెస్ అవ్వడం. సో ఇవన్నీ అవుతూనే ఉంటాయి. సో వాళ్ళకి ఎవ్రీ 40 మినిట్స్‌కి 5-10 మినిట్స్ వాక్ చేస్తే వాళ్ళకి స్పైన్ హెల్తీగా ఉంటుంది. అండ్ వాళ్ళకు కంప్యూటర్ స్క్రీన్ గానీ, మొబైల్ స్క్రీన్ గానీ ఐ లెవెల్‌లో ఉండేలాగా చూసుకోవాలి. చాలా మందికి కార్పల్ టనెల్ సిండ్రోమ్ వస్తుంది. ఎక్కువ మౌస్ యూజ్ చేయడం వల్ల. వాళ్ళకి అట్లాంటి కార్పల్ టనెల్ సిండ్రోమ్ రాకుండా జెల్ ప్యాడింగ్ పెట్టుకోవాలన్నమాట. సో దానివల్ల ఈ వ్రిస్ట్ మీద ప్రెషర్ తగ్గుతుంది. సో ఈ నరాల నొప్పి కూడా తగ్గిపోతుంది.
అండ్ ఎవ్రీ 1 అవర్కి లెగ్ మూమెంట్స్ చేస్తూ ఉండాలి. సో కాన్స్టాంట్ కూర్చోవడం వల్ల కూడా నీ జాయింట్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతూ ఉంటుంది. సో వీళ్ళకి జాయింట్ మూమెంట్ మొబిలిటీ ఉండాలి. అండ్ ఈ వీక్లీ 150 మినిట్స్ ఆఫ్ వర్కౌట్ ఉండాలి, ఎక్సర్సైజెస్. ఎదర్ ఇట్ కుడ్ బి కార్డియాక్ ఆర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఉండొచ్చు. అండ్ డైటరీ రిచ్ ఫుడ్, లైక్ మనకి B12 ఉన్న ఫుడ్, వైటమిన్ డి, కాల్షియం అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ ఉన్న ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ పోస్ట్ మెనోపాజల్లో వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. సో ఇవన్నీ వాళ్ళకి కరెక్ట్గా చెక్ చేసుకోవడం, ఆ లెవెల్స్ బట్టి వాళ్ళకి డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళకి కరెక్టివ్ మెడికేషన్స్ ఇవ్వడం, కాల్షియం సప్లిమెంటేషన్ ఎయిదర్ విత్ ఫుడ్ ఆర్ మెడికేషన్, వైటమిన్ డి సప్లిమెంటేషన్. అండ్ వీటితో పాటు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజెస్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, మజిల్స్ దృఢంగా ఉంటుంది, జాయింట్స్ కూడా దృఢంగా ఉంటుంది. సో పోస్ట్ మెనోపాజల్ వాళ్ళకి ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్, వైటమిన్ డి, కాల్షియం ఫుడ్ సప్లిమెంటేషన్ కూడా ఇంపార్టెంట్. అండ్ బోన్స్ గట్టిగా ఉండడానికి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటే వెయిట్తో చేసుకునే ఎక్సర్సైజెస్, వీక్కి 150 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ఆల్ ప్రివెంటివ్ ఫర్ IT people and post menopausal people. ఓకే.